चेंज कराने ना ठहरिए फोटो लेंगे, ग्रुप फोटो लेंगे। మాజీ ఎంపీ ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డాక్టర్ బండా ప్రకాష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గట్టిగా తప్పకుండా స్వాగతం పలకాలి. ఆయన విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో మంది విద్యార్థులను ఉన్నటువంటి యువ నాయకుడిగా ఆదర్శమైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా అంచెంత ఎదుగుతూ మరి భారత పార్లమెంట్ సభ్యులుగా అదేవిధంగా ఎమ్మెల్సీగా డిప్యూటీ చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇప్పుడు చాలా బాధ్యతటువంటి పదవి నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మనము ఇలాంటి తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్న సార్ని ఆహ్వానించగానే మంచి మనసుతోటి అంగీకరించి వచ్చి అవార్డ్స్ అందరూ కూడా అవార్డు ఇచ్చి ఆశీర్వదించి యువతులందరూ కూడా బ్లెస్సింగ్ తెచ్చిపోయినటువంటి గొప్ప మనసు మన డాక్టర్ బండా ప్రకాష్ గారిని. మరి వారు డాక్టరేట్ తీసుకోవడం కాదు, కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి తీసుకోవడం కాదు, యావత్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు ముందుండి మరి నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ సాధనలో ముందున్నటువంటి గొప్ప పాత్రను వారు వహించారు. అందుకనే నేడు వారు గౌరవమైనటువంటి డిప్యూటీ చైర్మన్ గా తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు. అదేవిధంగా మరి తెలంగాణ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. వారు మరిన్ని పద్ధతిలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనలాంటి వాళ్ళందరూ ముందుకి ఆదర్శంగా చాలా అభిప్రాయంగా అందరికీ చాలా ఉన్నతమైనటువంటి ఆదర్శాలతో మనందరికీ ప్రసంగిస్తూ ఆదర్శించినటువంటి సార్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు ఈనాటి మరో గౌరవ అతిథి మరి ఇందాక వస్తే మాట్లాడారు డాక్టర్ రుద్ర కుమార్ స్వామి గారు, నేషనల్ ప్రెసిడెంట్ బీసీ దల్, చైర్మన్ బేసిక్ బర్గ్ హోపాప్ సార్ని కుమార్ స్వామి గారిని 2 నిమిషాలు మాట్లాడేందుకు ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్. నా స్పీచ్ అంతా చెప్పడం జరిగింది. సరే, మా అన్నగారు ప్రియతమ నాయకుడు ప్రకాష్ అన్న వచ్చాడు కాబట్టి ఈ సందర్భంలో 2 వాక్యాలు ఆయన గురించి చెప్పి ముగిస్తాను. ఈరోజు మనందరికీ తెలిసిందే, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం, నిజంగా సామాజిక న్యాయం సమానత్వం కోసం ఆయన ఒక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నిజంగా బీసీల తరఫున ఎవరన్నా ఉన్నారా అన్న అంటే నేనున్నానంటూ మన ప్రకాష్ అన్న ఎప్పటికీ అండగా ఉంటాడు. ప్రోగ్రాం చెప్తే చాలు, ఎవరున్నా లేకున్నా వెంటనే వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం, నిజంగా ఒకసారి చప్పట్లతో ఆయనకు ఒకసారి స్వాగతం పలకాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను. సరే, ఆల్రెడీ స్పీచ్ ఇచ్చిన మళ్ళొక్కసారి యువతకు సందేశం ఇవ్వాల్సిన సందర్భం ఉంది. ఒకసారి నేను స్వామి వివేకానంద నుంచి శ్రీకాంతాచారి దాకా మనం అందరం నెమరు వేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. యువత అనగానే ఆనాడు మళ్ళొకసారి అమెరికాలో చికాగోలో యూత్ ఈజ్ ద పవర్ ఆఫ్ ది నేషన్ అన్న పదాన్ని గుర్తు చేసుకోవాలి. యువత అంటేనే దేశానికి వెన్నుముక, యువత అంటేనే దేశంలో సింహభాగం, యువత అంటేనే దేశ నిర్మాణంలో కీలక పాత్ర. అందుకే అందరూ కలిసి కట్టుగా ఉండండి, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించండి. యువత మొత్తం కలిసి కట్టుగా ఐక్యంగా ఉంటే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు. మరొక ప్రపంచాన్ని క్రియేట్ చేసే శక్తి, నైపుణ్యము అది యువతలోనే కలిగి ఉందని తెలుస్తున్నాను. చంద్రయాన్ 3 కూడా ఆ రోజు దాంట్లో ఉన్న శాస్త్రవేత్తలు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అందరూ 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అంటే ఎంత గొప్పగా ఒక్కసారి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన చారిత్రక ఘట్టం అది అని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆనాడు తెలంగాణ పోరాటంలో ఎంతో ప్రాణత్యాగాలు చేసిన వారు మనందరికీ తెలిసిందే. ఈరోజు తెలంగాణ ఉద్యమాలు పుట్టింది ఎక్కడ అంటే మన ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల ముందరే పుట్టిందని, అంతేకాకుండా మొట్టమొదట ప్రాణం త్యాగం చేసిన వీరుడు బీసీ బిడ్డ ఎవరన్నా ఉన్నారా అంటే అది శ్రీకాంతాచారికి ఒక్కసారి చప్పట్లతో ఆయన గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన విషయం మన అందరికీ, ఎంతో మంది మహనీయులు ఉన్నప్పటికీ భగత్ సింగ్ను ఆయన మీసం వెలేసింది గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తున్నాను. ప్రాణ త్యాగం చేసినమే కాకు ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ప్రపంచాన్ని
యువత పవర్ ఏందో ప్రపంచమంతా చర్చించే విధంగా ఆయన సందేశాన్ని పంపించడం అంటే మామూలు విషయం కాదు. నేను అందుకే అంటున్నాను, యువత మేలుకో, దేశాన్ని ఏలుకో అని తెలియజేస్తున్నా. నేటి యువత రేపటి పౌరులు. అందుకే యువత కలిసికట్టుగా ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలమని తెలియజేస్తా ఉన్నాను. ఓ కవి అన్నాడు, వీలైతే పరిగెత్తు, లేకుంటే నడుస్తూ వెళ్ళు, ఇంకా లేకుంటే పాక్కుంటే వెళ్ళు, కానీ మీరు ఎంచుకున్న గమ్యం సాధించే వరకు, మీ లక్ష్యం చేరుకునే వరకు మాత్రం ఆగకుండా పరిగెత్తండి అని తెలియజేస్తున్నాను. ఇలాంటి వేదిక తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారి ద్వారా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థకు సంబంధించిన వారందరినీ ఒకసారి చప్పట్లో కూడా మనం వారికి స్వాగతించవలసిన అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ సిటిజన్ ఆఫ్ కౌన్సిల్ నిజంగా నారాయణ ముదిరాజు గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన ఒక సామాజిక కోణంలో గత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడండి. ఈరోజు అమెరికాలో ఉన్నాడు. అయినా తన సహచరులతో ఈ కార్యక్రమాన్ని చేయడంలో ఉద్దేశం ఏంటి? యువతను ఎంకరేజ్ చేయాలి, యువతను ప్రోత్సహించాలి. రేపటి పౌరులు వాళ్ళే. ఎన్నో విజయాలు ఇక్కడ ఉన్న వారిలో ఎంతో మంది ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, డాక్టర్స్ కాబోతున్నారు. అందుకే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి. చెడుకు దూరంగా ఉండాలి. మద్యపానం కావచ్చు, డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే కొంత విద్యార్థులు ఈరోజు డ్రగ్స్కి బానిస అవుతూ మిగతా బీహార్ రాష్ట్రాలు వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తుంటే మనది కొంత తక్కువ ఉన్నప్పటికీ ఈ మధ్యన పెరుగుతూ ఉంది. కాబట్టి డిఫరెంట్ క్యాంపెయిన్స్ చేసి చైతన్యం రగిలించాలి. మీరే ఇంకో యువతకు కూడా ఆదర్శంగా నిలిచాలని. ఇక ఫైనల్గా ఈరోజు అవార్డ్స్ అందుకున్న వారికి నిజంగా వివిధ రంగాలలో వారు చేస్తున్న సేవగాను ముందే నారాయణ గారు ఎవరినైనా సెలెక్ట్ చేస్తారు అంటే చాలా ప్రొసీజర్స్ మెయింటైన్ చేస్తాడు. వారు ఎవరైతే అవార్డ్స్ అందుకుంటున్నారో వారు నిజంగా ఒకసారి వాళ్ళందరికీ కూడా నేను చప్పట్లతో మళ్ళొకసారి వాళ్ళకు మనం కృతజ్ఞత తెలియజేయాలి. థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ చూడండి సార్, 1 సెకండ్. రైట్. Tilman Lisberg of who? सर इधर देखिए सर, 1 सेकेंड सर, आगे देखिए सर पूरे. राइट. Ma'am, Secretary of PCC. I would like to call Dr. Ravi Teja, Chief Program Advisor and Sir, Rashtrapati Award Granita. 1 सेकेंड. सर आगे देखिए सर. राइट. Next, I would గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదిగి మరి అదే గవర్నమెంట్ స్కూల్లో కట్టడానికి కూడా సహాయకరం ఆర్థిక సహాయం చేసినటువంటి మీ యొక్క సేవా గుణానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేఎస్ఆర్ ప్రాజెక్ట్ సిద్ధురెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ సర్వీస్ టు ద కమ్యూనిటీ. నౌ ఐ రిక్వెస్ట్ ఫిలిపైన్ సిల్వర్ స్టార్ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్ గారి వేదిక మీద రావాల్సిందిగా సభ్యునిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్. सिल्वर सर नेक्स्ट सर थोड़ा आगे देखिए सर. सर आगे देखिए सर. राइट सर. नेक्स्ट थैंक यू मेरे देवा ఈ కార్యక్రమానికి